ఏపీలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక దఫా అభ్యర్థులను ప్రకటించాయి. అక్కడ అధికార పార్టీ సింగిల్ గా పోటీలోకి దిగుతుంది. ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలో ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు భారీ సభల ద్వారా ప్రజల్లోకి వెడుతున్నారు. ఇప్పటికైతే అక్కడ పరిస్థితి ఇలా ఉంటుందనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని సంస్థలు సర్వే నిర్వహించి అడపాదడపా ఫలితాలు విడుదల చేస్తున్నాయి. సరే, ఇవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయా, దూరంగా ఉంటాయా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తోంది. ముందుగానే చెప్పినట్టు ఇప్పటికీ కొన్ని సర్వే సంస్థలు రకరకాల ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సంస్థలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఫలితాలిస్తే మరికొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలిచ్చాయి. ఈ సర్వేలు ఇచ్చిన ఫలితాల ఆధారంగా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక పోటీలో ఉన్న పార్టీలకు అనుకూల మీడియా సంస్థలు ఉండడంతో ఇవి ఊదరగొడుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో తీరుగా సర్వే ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటిని ఎంతవరకు నమ్మాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీఎస్ ఈటీజీ అనే సంస్థను సర్వే నిర్వహించింది. ముఖ్యంగా ఏపీలో 25 పార్లమెంటు స్థానాల పరిధిలో కొద్ది రోజులుగా సర్వే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం అధికార వైసీపీ 21 నుంచి 22 సీట్ల వరకు గెలుచుకుంటుందని ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 నుంచి 4 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటుందని వివరించింది. ఈ సంస్థ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో ఫలితాలు ప్రకటించింది. దాదాపు అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆ సంస్థ అలాంటి ఫలితాలనే ఇచ్చింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు పక్కా అని అర్థమవుతోంది. ఇది తమ జనరంజక పాలనకు ఉదాహరణ అని చెబుతోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.